లూకా సువార్త మనం ఎరిగిన విషయాలే, కొత్త విషయాలేం కాదు. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి యేసు ఎవరో అని చూడగోరేను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సరుగుకొనిరి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆరో వచనం చదువుతాను చూడండి మరొకసారి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 23వ వచనం. అబీగయీలు దావీదును కనుగొని కార్ధవం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. తర్వాత అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతులో అతనిలో నున్నదని వారితో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో 4 సందర్భాలు మనం చదువుకున్నాం. 4 సందర్భాలు కూడా మనం ఎరిగిన విషయాలే. ఇందులో వచ్చిన పదం వచ్చింది, దిగడం, క్రిందికి దిగడం. దేవుడు పిలిస్తే
క్రిందికి దిగాలి కదా. ఒక ఆమె దిగి నష్టపోయాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగాడు. అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టమైనది ఏంది? దేవునితో సహవాసం చేయుట, దేవునితో ఉండుట, పరిశుద్ధులతో కలిసి ప్రభువును స్తుతించుట. కాయన యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు. మానవుడు పైకి వెళ్ళవలసిన వాడు క్రిందికి దిగుతున్నాడు. మన అంత్యం ఏంది చెప్పండి? మన జీవిత అంత్యం మనం పైకి వెళ్ళవారమే, అనగా పరలోకానికి వెళ్ళవారమే. మన నిరీక్షణ పరలోకం, మన నిరీక్షణ ప్రభువే. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఒకరోజు నిత్యత్వానికి మనం వెళ్ళవారమనే సత్యాన్ని మనం ఎరుగుదాం. ఈ మధ్యాహ్న కాలంలో ఒకరు చెట్టు దిగారు, ఇంకొకరు గార్దోపు దిగారు, ఇంకొకరు సింహాసనం దిగారు, ఇంకొకరు పై గది నుంచి దిగాడు క్రిందికి, పై గది నుండి క్రిందికి దిగాడు. ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఒకరేమో ప్రభుత్వ ఉద్యోగి, ఒకరేమో ధనవంతుని భార్య, ఐశ్వర్యం కలిగిన స్త్రీ, ఇంకొకరేమో రాజు, ఇంకొకరేమో సువార్థికుడు కదా. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం వీటిలో సత్యాలు మనం గ్రహించాలి. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో జక్కయ్య కనపడుతున్నాడు. జక్కయ్యలో ఆశ ఎంత బాగుందండి! ఏం ఆశ? యేసు ఎవరో, బా ఎంత ఆశ అండి! యేసు ఎవరో చూడాలని ఆశ కలిగింది. ఇది నాలో చాలా మందికి ఆశ లేదు. లోకం పైన ఆశ ఉంది, వస్త్రాల పైన ఆశ ఉంది, బంగారు పైన ఆశ ఉంది, కానీ సహవాసం పైన ఆశ లేదు, ప్రభు సన్నిధి పైన ఆశ లేదు, ప్రభు ఆరాధన పైన ఆశ లేదు, ప్రభు సహవాసం ఆశ లేదు. ఆశ ఉంటే ఏం చేస్తారు? అధికారం నుంచి దిగుతారు, ఉద్యోగం నుంచి దిగుతారు కదా, గొప్పతనం నుంచి దిగుతారు. నేను నేర్చుకోవాల్సింది యెహోవాకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవునికి అయిష్టమైన కార్యాలు మన జీవితాల్లో మనం చేయరాదు కదా. యేసు ఎవరు? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఒక ప్రభుత్వపు ఉద్యోగి, శిస్తు వసూలు చేయవాడు, ట్యాక్స్ కలెక్టర్, అధికారం లేనివాడు. కానీ ఆయనలో ఏం ఆశ వచ్చింది? ఎవరో చూడాలి. ఆయన ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టాడు, ఆయన స్థానాన్ని ప్రక్కన పెట్టాడు. కానీ ఒక ఆశ కలిగింది, యేసు ప్రభువును చూడాలి, యేసు ప్రభువును చూడాలి, యేసు ప్రభువును చూడాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆశ నీకుందా? ఆశ మనకు ఉండాలి. లోక సంబంధమైన వాటిపై ఆశ కాదు. గత వారం మనం ధ్యానం చేశాం. సీనారు బంగారు కమ్మిని ఆశించాడు.
ఒక జత వస్త్రాన్ని, సినారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని ఆశించాడు. ఎవరు? మర్చిపోయాడు. తను చేసిన పాపాన్ని బట్టి తన భార్య, పిల్లలు, పశువులు, బంధువులు అందరూ రాళ్ళ చేత కొట్టబడ్డారు. అమ్మా, నీ ఆశ ఏమి? నీకెప్పుడు ప్రభువు కాక వేరే ఆశ ఉంటే అది తొలగించుకోవాలి. అయ్యా, మన ఆశ, మన కేంద్ర బిందువు, మన సమస్త మన ప్రభువే. విమోచించిన ప్రభు, నరకం తప్పించిన ప్రభు, పరలోకానికి వారసులుగా చేసిన ప్రభుపై ఆశ ఉండాలి. దావీదు గారికి ఏముందండి? తన వాక్యం చదువుతుండగా రాత్రికాలం తన పడకపోయినా క్రొవ్వు మెదడు దొరికినట్లు, క్రొవ్వు మెదడు దొరికినట్లు. ఎంత ఆశ, ఎంత ఆశ! విశ్వాసంలో ఆశ ఉండాలి. విశ్వాసం కావాలి, ఎదగాలి. విశ్వాస ఆత్మీయంగా ఎదగాలి. విశ్వాస వృద్ధి పొందాలి. విశ్వాస ఫలం ఫలించాలి. ఫలించాలని చేయాలి? ప్రభు సన్నిధికి రావాలని ఆశ ఉండాలి. ఆశ లేకపోతే ఉపయోగం లేదు ప్రియులారా. చూడండి, ఇక్కడ మనం గతంలో ఆలోచన చేశాం. అలాగే మన తల్లి అవ్వ మనం చెప్పలేం కదా, హవమ్మ ఆశించి ఏం చేసింది? నష్టం తెచ్చిపెట్టింది. అమ్మా, అయ్యా, నువ్వు లోకాలను ఆశిస్తున్నావా? తద్వారా నష్టమే. ఉద్యోగాన్ని ఆశిస్తున్నావా? తద్వారా నష్టమే. ఆశించాలి, కానీ ప్రభు తర్వాతనే. మన జీవితాల్లో మన ప్రభువుకు మనం ఏం చేయాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. విమోచించిన ప్రభు, రక్తమిచ్చి కొన్న ప్రభు, పాలక్షమాపణ దయచేసిన ప్రభు, పరలోకానికి వారసుగా చేసిన ప్రభువు మనం ఏం చేయాలి? ఆశతో ఆయన్ని చూడాలి, ఆశతో ఆయన్ను గానపరచాలి. ఒక ఉద్యోగం చేస్తున్న పనిని మనం ఆలోచన చేసినప్పుడు ఈ మధ్యాహ్న కాలం ఉద్యోగస్తులకు అందరికి కూడా ఇది హెచ్చరికే. చూడండి, మొదలవచనం, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గలవకడు యేసు ఎవరో అని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడా ఉండడం వలన చూడలేకపోయాను. ఈయన ఎవరండి? సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, మూడోది యేసును చూడాలనుకున్నవాడు. ఆయన ఉద్యోగం ఆడంగా రాలా. యేసు ప్రభువు చూడాలనుకున్నప్పుడు నా ఉద్యోగము, నా హోదా ఏమి గుర్తుకు రాలేదు. వాటిని ఏం చేశాడండి? ప్రక్కన పెట్టాడు. విధునాలు ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టమంటే పెట్టరు. చాలా మందిని చూడగలం ప్రియులారా, చాలా మందిని చూడగలం. ఒక దైవజనుడు చెప్తూ వచ్చాడు, ఒక యవనస్తుడు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమన్నాడట. తర్వాత ఉద్యోగం వచ్చింది. అంతకుముందు ప్రార్థన చేసేవాడట, ప్రభువా నాకు ఉద్యోగం ఇస్తే మిమ్మల్ని సేవిస్తాను నాయన, రెగ్యులర్గా నా ఉద్యోగం నాకు ఆటంకం లేకుండా మీ సన్నిధికి వచ్చినట్టు సహాయం చేయని. ఉద్యోగం వచ్చింది, ప్రారంభ దినాల సాహసాన్ని బాగా వచ్చాడు. కొంతకాలం ఆగిపోయాడు. అయ్యగారు దైవజనుడు అడిగినప్పుడు నా ఉద్యోగంలో రాలేకపోతున్నానండి అన్నాడట. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేసినట్ట. నేను ఒక దైవజనుడు చెప్తూ విన్నానండి, ఆ అబ్బాయికి బుద్ధి కలిగేదానికి దైవజనుడు ప్రార్థన చేసినట్ట. ప్రభా, ఉద్యోగం ఉండి సమ్మానికి రాలేకపోతున్నాడు, మరి నిశ్చితమైతే ఆ అబ్బాయికి బుద్ధి కలిగినట్లుగా ఉద్యోగ విషయంలో మీ కార్యాన్ని జరిగించు ప్రభు అన్నాడట. ప్రార్థన చేస్తున్నాగా కొంతకాలానికి మరి ప్రభుత్వ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ వాళ్ళకు ట్రాప్ వలన ఉద్యోగం పోయింది. రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. అప్పుడు మళ్ళా సంఘానికి వచ్చాడట. ఏం బాబు, ఆదివారం మందిరానికి వచ్చావు, ఏంటి విషయం అంటే
ఉద్యోగం లేదు సార్, ఉద్యోగం పోయింది అన్నాడట. ప్రభు ఏం చేశాడు? పాఠం చెప్పాడు. తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడాడట. ప్రభుత్వం ప్రార్థన చేశాడు. తర్వాత అబ్బాయికి వేరే ఉద్యోగము పొందగలిగాడు. మన ఉద్యోగాలు మనకు ఆటంకం కాకూడదు. ఇది నాలో అవకాశమైన ఆరాధనకు రాదు. చాలా బాధాకరం ప్రియులారా. ఆత్మీయ జీవితంలో ఎదగాలి మనం. ఈ జక్కయ్యకు ఉద్యోగం ఆటంకం రాలేదు. రెండవది, ధనం కూడా ఆటంకం రాలేదు. ధనం కూడా ఆటంకం రాలేదు. ధనవంతుడే, నేను ధనవంతుడే అనుకోలేదు. దేవునికి స్తోత్రం. మన సంఘంలో ఆర్థికంగా బాగా ఉన్నవారు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే దీన మనసు వారి హృదయాల్లో చూడగలం, వారు తగ్గింపును చూడగలం, వారు ప్రభు ఇచ్చేది కూడా చూడగలం. ఉద్యోగం, హోదా అడ్డం రాదు ప్రియులారా, రాకూడదు. ఈ దినాల్లో పాప క్షమాపణ పొంది వాక్యానుసారమైన బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి ఆరాధిస్తున్న వారు ప్రభువును విడిచిపెట్టి ఉద్యోగానికి అంకితమైన వారు ఉన్నారు. ఎంత విచారకరం. రోజు వాక్యం చదివేవారం, రోజు ప్రార్థన చేసేవారం, ఆత్మీయ ఎదగలేకపోతున్నాం, ఫలించవలసిన రీతిగా ఫలించలేకపోతున్నాం. ఆరాధన రాకపోతే, సంఘానికి రాకపోతే ఎదుగుదల ఉంటుందా? ఆత్మీయత ఉంటుందా? ఆత్మీయత విలువలే తెలియదు. ఉద్యోగం 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 ఉద్యోగం. నేను రక్షించిన ప్రభు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? నేను విమోచించిన ప్రభు కొరకు నీ ఉద్యోగాన్ని ఏం చేస్తున్నావు? ప్రభుకు ఇవ్వాల్సిన సమయాన్ని ప్రభుకి ఇస్తున్నావా? ఉద్యోగానికి ఇస్తున్నావా? ప్రియులారా, ఒకరోజు మానవుడు ఈ తనువు చాలించాలి, దేవుడికి లెక్క అప్పగించాలి. అది ఎవరైనా కానీ. ఇది నేను చెప్పే మాటలు కాదు, లేఖన భాగంలో మనం చదువుకుంటున్నాం. ఈ జక్కయ్య ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు, ధనవంతుడను అనే ఆలోచన పక్కన పెట్టాడు. ఏం ఆశ కలిగింది? ఉద్యోగం మీద ఆశ ఉంటే ప్రభు కాడికి వెళ్ళాడు. ధనం మీద ఆశ ఉంటే ప్రభు కాడికి వెళ్ళాడు. ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు, ధనాన్ని పక్కన పెట్టాడు. నేను ధనవంతుడను అనే ఆలోచన పక్కన పెట్టాడు. ఎవరిని వెంబడించాడు? ఎవరిని చూడాలనుకున్నాడు? యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. ప్రియ యవనస్తుడా, సహోదరుడా, మన ఆశ ఎవరిపై ఉండాలి? మన ధ్యాస ఎవరిపై ఉండాలి? మన హృదయం ఎవరిపై ఉండాలి? ప్రభుపై ఉండాలి. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతాను చూడండి. దైవ గ్రంథం నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యవన మనస్సు నీ మీద ఆనుకును, వారిని నువ్వు పూర్ణ శాంత గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. విశ్వాసం ఉంచిన వాడు, వాని మనసు ఎక్కడుందండి? దేవుణ్ణి ఆనుకున్నది. కొంతమంది ఎవరిని అనుకుంటారండి? ఆస్తులను అనుకుంటారు, హోదాలను అనుకుంటారు, పలుకుబడిన అనుకుంటారు, దేవుని ప్రక్కన పెడతారు, ఉద్యోగాలను అనుకుంటారు. అవకాశం ఉన్నదానండి ఆరాధనకు. ఎంత బాధాకరం. ఎక్కడైనా వెళ్ళండి, ఏ సంఘమైనా చూడండి. ప్రియులారా, మాదిరికరమైన సంఘ పెద్దలలో రాష్ట్రంలో మంచి పేరు కలిగిన వాడు ఇప్పట్లున్న వ్యక్తి రామలింగారెడ్డి గారిని మనం చూడగలం. ఆయన ఏ రోజు కూడా ఆదివారము అబ్సెంట్ కాలేదు. ఆయన ఉన్నతమైన హోదా ఉన్నప్పటికీ కూడా కడప స్థానిక సంఘంలో ఉన్నప్పుడు 84లో ఆయనకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, మలేరియా వచ్చింది, లేవలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? అప్పుడు ఆటోలు, రిక్షాలు మాత్రమే.
ఆరాధన వృక్షాలు వచ్చి ఆరాధనలో ఉండి ప్రభుని గణపరిచి ఇంటికి వెళ్ళాడు. అది మాదిరి, ఒక సంఘ పెద్ద ఉండవలసిన మాదిరి. ఆయనకు మన రాష్ట్రంలోని కాదు, ఆయన ఎనిమిది వారు ఆయన గురించి గొప్పగా చెప్పగలరు. ఎంత ఆశ! చూడండి, ఇక్కడ మనం చదువుకున్న చోట ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాడు వారిని నీ పూర్ణ శాంతగలవనగా. ఎంతుంటేమి శాంతి లేకపోతే, ఎంతుంటేమి ఆరాధన లేకపోతే, ఎంత ఉంటేమి ప్రార్థన లేకపోతే, ఎంత ఉంటేమి బైబిల్ లేకపోతే, ఎంత ఉంటేమి సహవాసం లేకపోతే ఏమి ఉపయోగంలా, ఏమి ఉపయోగంలా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును. మన మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఆనుకోని. ఉద్యోగం కాదు, ఉద్యోగం చేయాలి. కొంతమంది ఆదివారం అంటేనే ఆరాధన, డ్యూటీకి పోనిపోరు. మన కాళ్ళ పైన ప్రసాదరావు గారు ఉన్నారు, ఆయన సాక్ష్యం చెప్పాడు. కలెక్టర్ వస్తున్నాడు, మీ ఆఫీసులో తనిఖీ చేసేదానికి వస్తున్నాడు రాని డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ చెప్తే ఆయన ఒకే మాట అన్నాడట, సార్ నేను ఆదివారం ఏమాత్రం కూడా కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా నేను రాను సార్, కాబట్టి నాకు సస్పెండ్ చేయండి, నన్ను మీరేమైనా చేయండి, కానీ ఆదివారం మాత్రం నేను. ఇది కడపలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. అప్పుడు సామ్యుల్ గారు ఉండేవారు, ఆయన నాకు కూడా తెలుసు. ఆయన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ సామ్యుల్ గారని ఉండేవాడు. నేను రాను సార్. అదే అండి, కలెక్టర్ వచ్చినాడు పోయినాడు, నా ఫైల్లో కావాలంటే నేను ముందే చేస్తాను సార్, నైట్ అంటే చేస్తాను అన్నాడు. అది ఇప్పుడు చెప్పండి, ఆదివారం ఎప్పుడు పని, ఉద్యోగం అంటే ఆ వ్యక్తి మనసు దేవుని పైన ఆనుకోనలేదు. నేను చెప్పేది కాదు, ఒకేం చెప్తాను. ఎవరిని ఉద్దేశించి ప్రసంగించాలని కాదు ప్రియులారా, మన భక్తి జీవితాన్ని సరి చేసుకున్నాడు. దైవ గ్రంథంలో ప్రతి మాట ప్రభు ఏం చేశాడు, వివరించాడు. ఏం నేర్చుకుంటున్నాం, ఏం అనుసరిస్తున్నాం అని. ఏం చేస్తాడట, దేవుని మనసు అనుకున్నట్లయితే వాని పూర్ణ శాంతి గలవనిగా చేస్తాడు. కారణం ఏంటి? అతడు ఎవరు? అక్కడ ఏముంది? అక్కడ చూడండి, ఏలైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరిని అనుకోవాలి? ప్రభువుని అనుకోవాలి. ఉద్యోగాన్ని కాదు. ఉద్యోగం అవకాశం ఉంది, ఈరోజు నేను రాను, నాకు సోమవారం వస్తా డ్యూటీకి, ఆదివారం నేను రాను సార్, అధికారులకు చెప్పుకోవాలి. నన్ను చేశారు అని అడగాలి. ఎవరు? ఆరాధించే విశ్వాసం. అలా అడగలేకపోతున్నామంటే, అలా రాలేకపోతున్నామంటే మన మనసు దేనిపై ఉంది? లోకంపై ఉంది, ఉద్యోగంపై ఉంది. నేను రక్షించిన ప్రభుకు నువ్వు ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆలోచన చేయండి. ఈయన ఉద్యోగస్తుడే. ఈయన ఎవరు తెలుసా? పెద్ద లంచగొండి. అవునా కదా చెప్పండి? ఎవరి వద్దను నేను అన్యాయంగా తీసుకున్నట్లయితే ఏం చేస్తాను? 4 ఇంతలు ఇస్తా అన్నాడు. 4 ఇంతలు అంటే ఎంత? 1 రూపాయి తీసుకున్నాడు అనుకో, మళ్ళీ ఒక వ్యక్తి 1 రూపాయి లంచం తీసుకున్నాడు అనుకున్నాం, అన్యాయంగా తీసుకున్నాడు అనుకున్నాం, లంచం అనుకోకుండా అన్యాయంగా తీసుకున్నాం అనుకున్నాం. అక్కడ ఉన్న మాటను బట్టి ఆయన ఎంత ఇచ్చింటాడు మళ్ళీ చెప్పండి? 5. మనకాడ రూపాయి తీసుకున్నాడు, దానికి 4 అంతలు చెల్లిస్తున్నాడు. అంటే ఎంత? 5. ఎంత మార్పు? విశ్వాసం ఏముండాలని? మార్పు రావాలి. మార్పు రాని విశ్వాస జీవితం ఏం ఉపయోగం లేదు. చెవిటి వాడి ముందు శంకు ఊదినట్లే. నాకు కాదులే వాక్యం అనుకుంటే ఏం ఉపయోగం లేదు. చూడండి, అక్కడ మనం చూసినప్పుడు ఒక ఆశ కలిగింది. ఆయన ఉద్యోగం అడ్డం రాలేదు, మనకు దేవుని సంఘాలు ఉద్యోగం అడ్డం, బంధుత్వం అడ్డం, పెళ్లి అడ్డం, సొంత పనులు అడ్డం. ఎన్ని కారణాలు చెప్తామో ప్రియులారా. బాధ లేదా? బాధ ఉంటే కదా ఆరాధన గొప్పతనం తెలుస్తాయి కదా, సహవాసం యొక్క గొప్పతనం తెలుస్తాయి కదా. ఇవేమి తెలియవు, అంతే. ఏదో నమ్ముకున్నాం అంతే. బుద్ధి పుట్టే పోదాం చర్చికి, లేకుంటే ఇది నేటి మానవుని యొక్క వరస ప్రియులారా.
బీ కేర్ఫుల్. ప్రవాది దేవుడని యేసుప్రభు మన హృదయాలను చూచినవాడు, ఎరిగినవాడు. ఆయన ఒక రోజు మనం ఏం చేయాలి? లెక్క ఒప్ప చెప్పవలసిన వారం ఉన్నాం. గమనించాలి. తర్వాత చూడండి, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అన్నాడు. కానీ ఆ గుంపు కూడా ఆయనకు ఈయన ఆటంకపరచలేకపోయారు. ఎందుకు? ఆయన ఏముంది? ఆశ ఉంది కనుక ఆయనకు ఉద్యోగము అడ్డం రాలేదు, ధనము అడ్డం రాలేదు. అక్కడున్న ప్రజల సమూహం గుంపులు గుంపులుగా ఉన్నారు, వారు కూడా అడ్డం రాలేదు. కానీ చూడలేకపోతున్నాడు, జనం ఎక్కువ మంది ఉన్నాడు కనుక. కారణం ఏంటి? పొట్టివాడు. పొట్టివాడు పొట్టివాడు మామూలుగా పెద్దలు ఏమంటారంటే, పొట్టివాడికి పుట్టెడు ఆలోచనలు అన్నారు. మొర్దెకాయ కూడా పుట్టివాడే, అపోస్తలుడైన పౌలు పుట్టివాడే. సరే, ఇక్కడ గమనిస్తే ఏం ఆలోచించాడు చూడండి. చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను గనుక అతను ముందుగా పరిగెత్తి, ఆ త్రోవను రానై ఉండేను అంటే ఆయన వచ్చాడు, ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశించాడు, అట్లా దాటిపోతున్నాడు. గమనించాడు, ఓహో ఈ రూట్లో యేసు ప్రభు పోతున్నాడు అని ఒక ఆలోచన కలిగిన వాడై చూడండి. కనుక అతడు ముందుగా పరిగెత్తి, యేసు ప్రభువుని చూడాలంటే ఆశ ఉండాలి. ఆశ ఉన్నాడు ఏం చేయాలండి? ముందుగా పరిగెత్తాలి. ఆరాధనకి ఎన్ని గంటలకు రావాలి? కొంతమందికి న్యాయమైన కారణాలు ఉంటాయి. ఒకే బాత్రూంలో అందరూ స్నానం చేయాలంటే కష్టం. ఆయన ఒక గంట ముందు లేస్తే అన్నీ అయిపోతాయి. ఆ స్త్రీలు ఎన్ని గంటలకు ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు? పెందలకడ లేచి వచ్చారు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం. వారు ఒట్టి చేతులు రాలేదు. ఎట్లా వచ్చారు? సుగంధ ద్రవ్యములను చేత పట్టుకొని వచ్చారు. అంటే ఎంత ఆశ అండి, ఎంత ఆశ! ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యములను పోయాలని ఎంత ఆశ వారిలో. మన ఆశ ఏంటి? పార్లమెంట్కు పోదాములే, లేక బల్లైనకు పోదాములే, లేదంటే వాక్యమైనకు పోదాములే అని. ఒక సహోదరి, ఒక దైవజనుడు, ఇప్పుడు ఆయన లేండి, ఒక మాట చెప్పాడు. ఒక సహోదరి మందిరానికి వెళ్ళని చాలా ఆశ అట. మరి కోడి పిల్లలు లేపింది, పిల్లి వస్తా పోతా ఉంది, ఈ పిల్లలు ఎక్కడ తింటుందో అని లాస్ట్లో వెళ్దామనుకొని మిషన్ సంఘాల్లో ఆనవాయితీగా ప్రార్థన చేస్తారు. అది వినపడింది ఇంటికి సమీపంలోనే. అంతవరకు పిల్లి రాలేదు, కాపలా ఉన్నది. ఆమె ఆ చివరిలో పోయి గుంపులో దూరి ఆమెనన్నది. పాస్టర్ గుర్తు వచ్చింది, ఏమమ్మా నువ్వు లాస్ట్లో వచ్చినట్టున్నావు అంటే, అబ్బాయి లేదు పాస్టర్ గారు వచ్చారన్న. సరే, ఇంటికి పోతే రక్తం మరకలు బయట కనపడుతున్నాయంట. లోపల పోతే ఏం చేసింది పిల్లి? ఆ గంపను తొలగించి పిల్లలన్నిటి ఏం చేసింది? చంపేసింది. గమనించండి, అలా ఉంటుంది విశ్వాస జీవితంలో. లాస్ట్లో పోదాం లేని కాదు ప్రియుల. న్యాయమైన కారణాలంటే ప్రభు తెలుసు. కొంతమంది రావాలని ఉదయించి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రయత్నమే చేయరు. పోతే పోతాం, లేకుండా లేదు లేని. కనుక ప్రయత్నం ఎలా చేస్తున్నారా? ప్రభువు చూడాలి, ప్రభువును ఆరాధించాలని, ప్రభు సన్నిధికి లేట్ అయినా పోదామని ఆశను ఉండదా? ఉండదు. అంతే. మనం ఏం నేర్చుకుంటున్నాం దేవుని వాక్యంలో? ఆశ కలిగిన వ్యక్తికి ఉద్యోగం అడ్డు రాలేదు, ఆశ కలిగిన వ్యక్తికి ధనం అడ్డం రాలేదు, ఆశ కలిగిన వ్యక్తికి గుంపు అడ్డం రాలేదు. ఎట్లా పోయాడట? పరిగెత్తుకుంటూ పోయాడు. ఆరోగ్యం రావాలంటే అనుభవం ఉండాలి ప్రియులారా మనలో. సరే, చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత ఏం జరిగింది చూడండి. మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జకర్యా త్వరగా దిగుము,
నేడు నేను నీ ఇంట ఉండవలసిన్నదని అతనితో చెప్పగా అన్నాడు. కనులు ఎవరెత్తారు చెప్పండి? యేసుప్రభు వారి కనులు ఎక్కడున్నాయి? యేసుప్రభు వారి కన్నులు ఎక్కడున్నాయి? చెట్టు పైన ఉన్నాయి. పైన జక్కయ్య, అమ్మా పైన జక్కయ్యను ప్రభు చూశాడు. చెట్టు కింద అతనయ్యను చూశాడు. చెట్లను అబ్రహాం చూశాడు. నువ్వు ఆరాధన రాకుండా నువ్వు పొయ్యి కాడున్నా చూస్తాడు. నువ్వు ఇంట్లో టీవీ పెట్టుకున్నా చూస్తాడు. నువ్వు సొంత పనులు చేసుకున్నా చూస్తాడు. తప్పించుకోలేవు అమ్మా, అయ్యా తప్పించుకోలేవు. మహా అంటే జీవితం ఎంతకాలం అండి? బాగా బ్రతుకుతూ 100 సంవత్సరాలు అనుకుందాం. 80 సంవత్సరాలుగా ప్రభు ఒక మార్జిన్ పెట్టాడు. అవి మళ్ళీ ఆయాస్కరమంట కదా అనుకున్నాం. ఒక 80 సంవత్సరాలు బతుకుతామా? 120, 150 బ్రతుకుతామా? అయినా ఒక రోజు ఏం చేయాలి? ఈ అస్థిరమైన నివాసాన్ని వదిలిపెట్టి స్థిరమైన నివాసానికి వెళ్ళాలి. అప్పుడు ప్రభు అడుగుతాడు. వరుసగా నీ కళ్ళ ముందు పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎక్కడుందన్నమాట? మన కీర్తనలు ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా. ప్రభు గద్దిస్తాడు ఒకరోజు. ప్రభు కన్నులు పైన ఉన్నాయి. నశించుతున్న జక్క ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. జక్క ఆశ ప్రభు తెలుసు. జక్క ఎలాంటి వాడో ప్రభు తెలుసు. జక్క ఏ ఉద్యోగం చేస్తున్నాడో ప్రభు తెలుసు. జక్క ధనవంతుడో ప్రభు తెలుసు. ఆయన ఆశను డబ్బు తీర్చలేదు. ఆయన ఆశను ఉద్యోగం తీర్చలేదు. ప్రభు తీర్చేవాడున్నాడు గనుక జక్కయ్య చూడాలనుకున్నాడు. ఇప్పుడు జక్కయ్య కనులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? జక్కయ్య కనులు ఎక్కడున్నాయి? ప్రభు వైపు ఉన్నాయి. క్రింద ఉన్న ప్రభు వైపు ఉన్నాయి. అయితే మన కనులు ఎక్కడ ఉండాలో కొలసి పత్రిక ప్రకారం మన కన్నులు పైన వాటిని మనము వెతకాలి. భూ సంబంధమైన వాటి కాదు. ఇదనాల భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. రాత్రి పగలు ఉద్యోగాలు చేస్తున్నారు. రోటీలు సంపాదిస్తున్నారు. భూములు కొంటున్నారు. మంచిదే. ఇల్లు కొంటున్నారు. మంచిదే. ఇవన్నీ ఉండాల్సింది మన కొరకు, మన పిల్లల కొరకు ప్రభు ఇచ్చినప్పుడు. కానీ నశించిపోయే భూలోకం వైపు కాదు. నశించని పరలోకం వైపు మన కన్నులు, కేంద్ర బిందువైన ప్రభు వైపే మన కన్నులు ఉండాలని మనం గమనించాలి. ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు! ఎంత చేశాడు? జక్కయ్య దిగుము. నేను అనుకున్నా సృష్టికర్తన ప్రభు అక్కడ ఉన్నాడు. దిగు అంటే జక్కయ్య చూడు 6వ వచనంలో అప్పుడు అతడు త్వరగా దిగి అన్నాడు. త్వరగా దిగాడు అన్నాడు. ఎక్కేది కష్టం ఎవరైనా, అవునా? కానీ దిగేది ఫోన్లు పట్టుకున్నా జారిపోతాం. మనం దిగాలనుకుంటే త్వరగా దిగుతాం. దిగాడేమో, త్వరగా దిగజారాడేమో. ఆయన మనసు ఇప్పుడు ఎవరిపోయింది? దేవుని పోయింది. వెంటనే ఏం చేశాడు చూడండి. ప్రభావాడు చెప్తానే, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనిను. యేసుప్రభుని చేర్చుకున్నారు. యేసుప్రభుని చేర్చుకుంటేనండి మోక్షం. యేసుప్రభు మార్గం. యేసుప్రభు పాపుల రక్షకుడు. యేసుప్రభు ప్రేమలేనివాడు. సకల మానవాళి కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి లేచిన వాడు యేసుప్రభుడు. అమ్మా, ఈ మాట వింటున్నావా? అయ్యా వింటున్నావా? చేర్చుకో. ఏదో నువ్వు చేర్చుకోకపోతే యేసుప్రభుని చేర్చుకోవడం కాదు, నేను త్రోసివేస్తాడు. అగ్ని గంట కనబడుతున్నాడు గుండంలోనికి. ఆ రోజు తెలుస్తుంది. మోసపోవద్దు సహోదరుడా, సహోదరి. ఈ మోసగాడు, అక్రమ సంపాదన కలిగిన వాడు, ఉద్యోగం కలిగిన వాడు, ధనవంతుడైన వాడు యేసుప్రభుని చేర్చుకున్నాడు. జీవితం మారిపోయింది.
త్వరగా దిగాడు. ఇంకేమన్నాడు చూడండి, ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకు అది చూచి ఈయన ప్రజలు అనుకుంటున్నారు అని చేర్చుకున్న తర్వాత ఈయన పాపైన మనుషుల వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొని. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? పాపుల కొరకే వచ్చింది. ఈ సరిగా వారు కూడా ఎవరు? పాపులే. వారు పాపులంటే ఒప్పుకోరు. చాలా మంది ఒప్పుకోరండి. చాలా మంది పాపి అంటే ఒప్పుకోరు. నీ పాపము నిన్ను పట్టుకున్న తర్వాత నీకు తెలుస్తుంది విషయం. ఆలోచన చేయండి. తర్వాత చూడండి 8వ వచనం చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభు నా ఆస్తుల సగం బీదలకు ఇచ్చుచున్నాను. జక్కయ్య నిలవబడి యేసు ప్రభు ఏమైనా చెప్పాడా? జక్కయ్య నువ్వు అన్యాయంగా సంపాదించినది పేదలకి అని చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు తెలుసా? యేసు ప్రభువును చేర్చుకుంటానే తన మోసం గుర్తుకొచ్చింది, తన అన్యాయం గుర్తుకొచ్చింది, తన దోపుడు గుర్తుకొచ్చింది. అయ్యో, నేను అపవిత్రమైన జీవితం కలిగిన వాడిని, కాని పనులు చేసిన వాడిని, ఇవి నాకొద్దు, నాలో ప్రభు ఉండాలని కోరుకుంటున్నాను అనుకున్నాడు. అందుకే చెప్తున్నాడు ఆయన వెంటనే, ప్రభువా నా ఆస్తి సగం బీదలకు ఇచ్చుచున్నాను. అంతమంది బీదలకు ఇచ్చిన అనుభవమే లేదు. తర్వాత చూడండి, నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకున్నాడలా అతని 4 వంతులు మరలా చెల్లించుని ప్రభుతో చెప్పాను. అలాంటి ఆ వృత్తి అన్యాయమైన వృత్తి 4 వంతులు అధికంగా ఇస్తానన్నాడు. ఎంత మార్పు! యేసు ప్రభువులో ఉండే వారిలో మార్పు ఉండాలి, సహకరించే మార్పు ఉండాలి, సహాయం చేసే మార్పు ఉండాలి, సంతోషమైన జీవితం ఉండాలి. తర్వాత చూడండి, ప్రభు మాట అన్నాడు, సాక్ష్యం ప్రభు ఇస్తున్నాడు. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందండి? ధనం ఉంది, వెళ్ళిపోయింది. ఉద్యోగం ఉంది, వెళ్ళిపోయింది. ఉద్యోగం ఇవ్వలేని రక్షణ, ధనం ఇవ్వలేని రక్షణ, హోదా ఇవ్వలేని రక్షణ, పేరు ప్రఖ్యాతులు అయినా కూడా రక్షణ ఇవ్వలేకపోయింది. హోదా ఇవ్వలేని రక్షణ ప్రభు ఇచ్చాడు. హోదా ఇచ్చిందా? ఉద్యోగం ఇచ్చిందా? ధనం ఇచ్చిందా? రక్షణ ఇవ్వలేదు. కానీ మనిషికి ఏం లోటు ఉంది? ఉద్యోగం ఉండొచ్చు, లోటు లేకుండా, ధనం ఉండొచ్చు, కానీ ఏమి లేదు, హృదయంలో సంతోషం లేదు. యేసు ప్రభువుని ఎప్పుడు చేర్చుకున్నాడో తన హృదయంలో సంతోషం వచ్చింది. అమ్మా, అయ్యా, ఈ మధ్యాహ్నం యేసు ప్రభు నమ్ముకు తల్లి. యేసు ప్రభు సమస్తాన్ని కలుగ చేసిన దేవుడు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను ప్రేమించిన వాడు, నీ కొరకు రక్తం కార్చిన వాడు, నీ కొరకు చనిపోయిన వాడు, నీ కొరకు సమాధి చేయబడిన వాడు, నీ కొరకు తీరి లేచిన వాడు, నీ కొరకు పరలోకంలో నివాసాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు. ఈ దేవుడు తృణీకరించొద్దమ్మా. అయ్యా, ఈ లోక సంబంధమైన అర్చనాచారాదులు ఎన్ని చేసినా నువ్వు ముక్తికి వెళ్ళలేవు. నీ డబ్బు ద్వారా ముక్తికి వెళ్ళలేవు, నీ ఉద్యోగం ద్వారా ముక్తికి వెళ్ళలేవు, నీ హోదా వల్ల ముక్తికి వెళ్ళలేవు. యేసు ప్రభువే ముక్తినిచ్చేవాడు, యేసు ప్రభువే రక్షణిచ్చేవాడు. ఈ లోక సంబంధమైన పద్ధతులు ఎన్ని చేసినా వాటి ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. వాటి ద్వారా ఎక్కడికి వెళ్తావు? అపవాదికి వారిని అనుసరించిన పడిపోయిన దేవదూతలకు సిద్ధపరచబడిన అగ్ని గంధకములతో మండు గుండంలోనికి నీవు వెళ్తావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆలోచించు. ఇదే మిక్కిల అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభువా, నీ రక్తంతో నా పాపాల కడుగు, నన్ను క్షమించు, నన్ను బిడ్డగా చేసుకున్నాడు కదండి. ప్రభువు క్షమిస్తాడు. యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎవరు కుమారుడట? అబ్రహాము కుమారుడు. ఎంత ఆధిక్యత! అంతవరకు ఆధిక్యత లేదు, అంతవరకు రక్షణ లేదు. యేసు ప్రభువును చేర్చుకున్న తర్వాత ఆధిక్యత కలిగింది, రక్షణ కలిగింది.
వచనం ఉన్నాడు కదా, ఏమొచ్చింది? నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. నశించిపోతున్న జక్కను రక్షించడానికి ప్రభు వచ్చాడు. ఈ మధ్యానికి ప్రియ సహోదరి, నీ గర్వం నుండి దిగాలి, నీ అంతస్తు నుండి దిగాలి, నీ ఉద్యోగం నుండి దిగాలి, నీ హోదా నుండి దిగాలి, నీ ధనం నుండి నువ్వు దిగాలి, ప్రభును చేర్చుకోవాలి. చెట్టు దిగిన జక్కయ్య ప్రభును చేర్చుకున్నాడు, సంతోషించాడు, తన అక్రమాలు అన్యాయాన్ని గుర్తించాడు, ప్రభు కాడ ఒప్పుకున్నాడు, అబ్రహాము కుమారుడయ్యాడు. ఈ మధ్యాహ్నకాలంలో నమ్మని వారు నమ్మండి, నమ్మని వారు ప్రభు కొరకు నమ్మకంగా జీవితం. ఊరికి నమ్ముకున్నాము లేదు, సంవత్సరం ఒకసారి మందిరానికి వస్తే ఏమి ఉపయోగం, నెల ఒకసారి వస్తే రాత్రి మాట్లాడుకున్నాం, ప్రార్థన చేరవచ్చిన వారితో నేను మాట్లాడుతూ దైవులు శాంబాబు గారు పోయిన బుధవారం ఒక వాక్యం చెప్పాడు ఒక ఛానల్లో. ఆ వాక్యం లాస్ట్లో ఒక మాట అన్నాడు, నియమ కూటాలకు సంఘానికి వారమంతట్లో ఒక్క కూడికి కూడా రాని వారు విశ్వాసులు కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. వారు కాదు అన్నాడు ప్రభు. బ్రదర్ అన్నాడు శ్యాంబాబు గారు. మనం ఒప్పుకుంటామండి? 1,00,000 కారణాలు చెప్తాం. నువ్వు బాగా చెప్తావులే, నాకు భార్య పిల్లలు లేరా, నాకు ఉద్యోగం లేదా, నాకు పొలం లేదా. ఒకడేమన్నాడు నన్ను వెంబడించమంటే, ఒకడు పెళ్లి చేసుకున్నాను అన్నాడు, ఒకడు పొలాలు కొన్నాడు అన్నాడు. అవునా? ఆటంకాలు చెప్పకూడదు. శ్యాంబాబు గారు ఎంత ఘాటుగా చెప్పాడామంటే, రాత్రి మీతో పంచుకున్నాను కదా నేను, ఒక్క మీటింగ్ కూడా రానివాడు వాడు విశ్వాసే కదట. ఇట్లా అన్నాడు, విశ్వాసే కాదు. మనం ఎన్నిసార్లు రావడంలే, ఎన్ని మీటింగ్లు ఎగరగొట్టి ఉంటాం. ఇప్పుడంటే లాక్డౌన్ కనుక ప్రభు తెలుసు. సరి చేసుకుందాం ప్రియులారా, ఫలించే అనుభవంలో ఉందాం, ప్రభుత్వ ఫలాలు పొందుదాం. జక్కయ్యల మార్పు, చెట్టు దిగాడు. రెండో భాగాన్ని ఏం చదువుకున్నాం? సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వివరించి ముగిస్తాను. సమయంలో మొదటి గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం చూడండి. 25-23. అబిగయలు దావీదును కనుగొని గార్జం మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని, ఇట్లనేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలను నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడై నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, నోటితనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఏన్గేది అరణ్యంలో ఉన్నాడు, అరణ్యాల గుండా వస్తున్నాడు. సౌలు దొరికాడు, అయితే సౌలు చంపలేదు, వస్త్రపు చెంగు కత్తిరించాడు. తర్వాత సౌలు సమాధానపడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి దావీదు కూడా 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం 24-22లో చూడండి. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను, అయితే దావీదు అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. ఎవరు వెంటబడుతున్నారు? దావీదును సౌలు వెంటబడుతున్నాడు. సరే, వారు కొండ ప్రాంతాల్లో ఉన్నప్పుడు నాబాలు యొక్క గొర్రెలను కాపాడాడు, దుష్టమృగం నుంచి కాపాడాడు దావీదు జనులు. దావీదు పశు సంపదను కాపాడాడు, దావీదు నాబాలు యొక్క పశు సంపదను కాపాడాడు. అరణ్యంలో ఉన్నారు, అడవుల పాలయ్యారు, కొండల పాలయ్యారు. ఆహారం కొరకు నాబాలు కాడికి పంపించాడు దావీదు తన పని వారిని. ఆయన ఏమన్నాడు చూడండి, దావీదు గారు ఒక మాట అన్నాడు.
4వ వచనంలో చూడండి. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి వేయించున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మెలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును ఈ ఇంటికి నేను కలిగిన అంతటికి క్షేమమునుగా కాని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారు అను సంగతి నాకు వినబడను. నీ గొర్రెల కాపురులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మలలో ఉన్నంత కాలము వారేది పోగొట్టుకునలేదు. నీ పనివారిని నీవు అడిగినలా వారాలను చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయ చొప్పును శుభదినమున మేము ముచ్చితిమి కదా. నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ దాసుడైన దావీదునికి ఇమ్ము. దావీదు పరివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలులకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బత్తివారుగని వారికిత్తునా అని తన దాసులతో చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు, దావీదు విషయం చెప్పాడు. దావీదు ఖడ్గం ధరించుకోమన్నాడు. అందరూ సిద్ధపడ్డారు. తెల్లవారిలో ఒక మగవాడు కూడా ఉండకూడదు శబ్దం ఉన్నాడు దావీదు గారు. ఈ విషయం పనివారిలో ఒకడు అభిగేలు చెప్పాడు. ఆమె వెంటనే అన్ని సిద్ధం చేసుకొని బయలుదేరింది. మనం చదువుకున్న భాగంలో దావీదు కనపడతాను. దావీదుతో కాడికి వచ్చిన తర్వాత ఏం చేసింది ఆమె? గార్ధబము అబిగేలు దావీదును కనుగొనాలి. యేసు ప్రభుని ఎవరు కనుగొంటారో వారికి పరలోకం, ఎవరైతే కనుగొన్నారో వారు నరకమే. అంతే. దావీదును అబిగేలు కనుగొనకపోతే ఎవరికి నష్టం? నాబాలుకు నష్టం, సంతతికి నష్టం, పనివారికి నష్టం, తన కలిగిన అంతటికి నష్టం. ఈ నష్టాన్ని ఆమె చూడలేక తన భర్త మరణపాలు అవడం ఇష్టపడక తన భర్తను రక్షించుకోవాలని ఏం చేసింది? ఆహార పదార్థాలను సిద్ధపరచుకొని వెళ్ళింది. దావీదును చూచింది, కనుగొనింది. యేసు ప్రభు నశించిన వెదకి రక్షించుటకు లోకానికి వచ్చాడు. పరలోకం వీడి వచ్చాడు. ఇది నన్ను మానవుడు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ సమాధానం ఉంది, ఇక్కడ సమాధానం ఉంది, ఇక్కడ శాంతి ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని మానవుడు పరుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. వచ్చిన తర్వాత అడగండి, దేవుణ్ణి చూచారా మీరు? దేవుడైనా మాట్లాడాడా? మీ హృదయం నెమ్మది ఉందని అడగండి. జవాబు లేదు. దేవుడు అంటే ఎవరు? మాట్లాడేవాడు, బ్రతుకుల్లో మార్చేవాడు. వెదకని నాకు దేవుడు దొరికాడు, వెదకని మనకు దొరికాడు. ఆయన వెతుకుతూ వచ్చాడు. అది దేవుని ప్రత్యేకత. పరలోకాన్ని, సింహాసనాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, కిరీటాన్ని, వస్త్రమును సమస్తాన్ని విడిచిపెట్టి మానవునిగా, దీనునిగా, దళితునిగా, స్థలం లేనివానిగా, పేదవానిగా, నన్ను ప్రేమించి రక్షించువానిగా ఈ లోకానికి దిగి వచ్చాడు పరలోకం నుండి. ఆయన జర్నీ ఎంత పెద్ద జర్నీ అండి. ఆయన ప్రయాణం అది దేవుని ప్రత్యక్షత. మనం వెతికేవాడు దేవుడు కాదు, మనం వెతికి రక్షించేవాడు దేవుడు. అబిగేలు దావీదు కనుగొనింది, దోషులొగ్గింది, సాష్టాంగపడింది, దోషం నాదని క్షమించన్నది. ఆమె గాలి మీద నుండి దిగకపోతే నాబాలు ఉండేవాడా? ఆలోచించేయండి. ఆమె గాఢ భూమి నుండి దిగింది. రక్షించువాడైన దావీదు పాదాల కాడ సైలపడింది. ఈ మధ్యాహ్నం ప్రియులారా, రక్షించువాడైన యేసు ప్రభు పాదాల దగ్గర సాగిలపడండి, క్షమాపణ అడగండి. ఆమె క్షమాపణ అడిగింది. తన భర్తను, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. జక్కయ్య చెట్టును దిగాడు, అబిగయలు గార్ధను దిగింది. జక్కయ్య చెట్టు దిగి తను రక్షించబడ్డాడు. అబిగయలు గార్ధను దిగి తన భర్తను, తనకు కలిగిన సమస్తాన్ని రక్షించుకోగలిగింది. 3వ చూడండి, యోనా గ్రంథం
చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం చదవండి. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై నీళ్లు త్రాగకూడదు. ఏం చేయాలి? మనుష్యులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని ఏం చేశారండి? మనఃపూర్వకంగా వేడుకుంటే దేవుడు క్షమిస్తాడు అని ఎవరు చెప్పారు? ఈ మాట రాజు చెప్పాడు. అంటే ఎంతమంది ఉన్నారు? కుడి ఎడమలకు తెలియక 1,20,000 మంది జనాభా ఉన్నారు ఆ పట్టణం. అంటే మన హిందూపూర్ అంతా కూడా కాదు. ఇప్పుడు హిందూపూర్లో దాదాపు హిందూపూర్ మండల్ దాదాపు 2 lakhs ప్లస్ అని అంటున్నారు. నాకు ఖచ్చితంగా తెలియదు. కుడి ఎడమలకు తెలియక 1,20,000 మంది ఉన్నారు. ఏం చేశాడు? ప్రకటన చేశాడు. యోనా చూడండి ఏం చేశాడో. 3:9 చూడండి. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినందుగా, నీవు లేచి నీనెవే మహాపురమును పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దాన్ని ప్రకటన చేయము అన్నాడు. ప్రకటన చేయమన్నాడు కదా. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీనెవే పట్టణము పోయాను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము అన్నాడు. ఏం చేయాలి? సరే, యోనాను దేవుడు నీనెవేకి వెళ్ళమన్నాడని తర్షీషుకు వెళ్ళాడు. దేవుడు మళ్ళీ కార్యం చేశాడు. దేవుడు ఉగ్రత రాబోతుంది ప్రకటించమన్నాడు. ఈ మాట ఎవరు విన్నారు? రాజు విన్నాడు. చూడండి అక్కడ 4వ వచనం చూడండి. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం దూరం సంచరించు, ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా 40 దినాలకు పట్టణం నాశనం అయిపోతుంది ప్రకటన చేస్తున్నాడు. ఈ విషయం ఎవరు విన్నారు? రాజు విన్నాడు. ఆ మాట చూడండి. 5వ వచనం, నీనెవే పట్టణం వారు దేవుని విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవే రాజునకు వినబడింది. అప్పటికే ప్రజల్లో ఏమైందండి? మార్పు వచ్చింది. విశ్వాసం ఉంచారు. నాశమేదానికి ఎవరు ఇష్టపడ్డారు కదా, గోనెపట్ట కట్టుకున్నారు. ఈ సంగతి అంతా కూడా రాజుకు వినపడింది. రాజు ఏం చేశాడు? ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టు పట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. దేవుడు ఒకవేళ మనసు మార్చుకుంటాడేమో. రాజు సింహాసనం మీద నుండి దిగాడు. దిగకపోతే కానీ రక్షించబడ్డ దేవుడు చెప్పండి అక్కడ. ఒకవేళ రాజు సింహాసనం దిగలేదనుకుందాం, కానీ రక్షించబడ్డ దేవుడు ఆడ విశ్వాసం ఉంచిన ప్రజలు, గోనెపట్ట కట్టుకున్న ప్రజలు, వారు రక్షించబడతారు. నశించిన ఎవరు? రాజు కుటుంబం. ప్రజలు అన్నాడు, కింద సామంతులు ఉన్నారు కదా, వారు నశించిపోతారు, మంత్రులు. అయితే రాజు ఏం చేశాడండి? సింహాసనం దిగాడు. అమ్మా, రాజు సింహాసనం దిగుడు చేత పట్టణానికి ఏం కలిగింది? క్షేమం కలిగింది. చూడదు ఎట్లో 10వ వచనం చూడండి. నేనే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై
వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మారాను. ప్రజల్లో ఏం చూస్తున్నాం? నేనే వారు తమ చెడు నడతలను మానుకొనుగా. యేసుప్రభుల వారు పాపులను రక్షించుటకు వచ్చాడు. చెడు నడత కలిగిన వారిని మార్చుటకు వచ్చాడు. హృదయాలను మార్చుటకు వచ్చాడు. ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు ఆయన. ఈ మధ్యాహ్న కాలమున ప్రియ సహోదర సహోదరి, నీ చెడుతనం నువ్వు మానుకోకపోతే నీ పైన దేవుని ఉగ్రత ఉంది. ఒకరోజు నీ అన్నం విహీనమవుతుంది, నీ సొమ్ము దుర్వ్యాపారమైపోతుంది, నీ ఆస్తి పాడైపోతుంది. ఒకరు అన్ని వదలాల్సిందే. దేవుని యొక్క ఉగ్రత ఎవరు తాళగలరు? రాజు భయపడిపోయాడు, సింహాసనం దిగాడు. సింహాసనం దిగి వస్త్రాలు కూడా మార్చుకొని ఏం చేశాడండి? గోనెపట్ట పశ్చాత్తాపానికి గుర్తు, దుఃఖానికి గుర్తు. ప్రభువా, పాపం చేశాం క్షమించు అని అడిగేదానికి గుర్తు. రాజులో గర్వం లేదు, దీనుడైపోయాడు, దేవునికి భయపడిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన దేవుడైన యేసు ప్రభువుల వారికి నీవు వ్యతిరేకంగా ఏది చేసినా ఒకరోజు దేవుని ఉగ్రతను ఎదుర్కోవాలి. నిన్ను ప్రేమించి నేను ఆహ్వానిస్తుండగా, తన చేతులు చాపి ఉండగా ఆయన ఇంతకు వస్తే క్షేమం. ఆయన కాడు మోయండి, తేలికమైనది. ఆయన విశ్రాంతి ఇచ్చేవాడు. ఎప్పుడైతే అప్పటాన్ని కలగబోయే కీడును గురించి ప్రజలు విని పశ్చాత్తాపం చెందారు, రాజు ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందాడో, విన్న వెంటనే హృదయం మార్చబడింది. కొన్నిసార్లకు కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి జీవన దేవుని మాటలు చెప్తే వింటుంటారు కానీ మాకు కాదులే అనుకుంటూ ఉంటారు. ఒకరోజు దేవుని సన్నిధి యొక్క ఉగ్రత ఏంటో అర్థమైపోతుంది నమ్మకపోతే. రాజు సింహాసనం దిగాడు, వస్త్రాలు మార్చుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. దేవుని బ్రతిమలాడాలనే ఆలోచన వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది. దేవుడు ఏం చేశాడండి? చేస్తానన్న కీడు చేయకుండా ఏం చేశాడు? దేవుడే పశ్చాత్తాపం చెంది ఆ ప్రజలకు క్షేమం ఇచ్చాడు. జక్కయ్య చెట్టు దిగి తను రక్షించబడ్డాడు. అబిగేలు గార్ధను దిగి తన కుటుంబాన్ని రక్షించుకుంది. రాజు సింహాసనం దిగి ప్రజలను రక్షించుకున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రియులారా, నమ్మని వారు నమ్మండి. నమ్మినట్లయితే సహవాసానికి రండి, మందిరానికి రండి. దైవులు సాంబాబారు చెప్పినట్టు విశ్వాసం నుండి చెప్పుకొని తమను తాము మోసపోతూ సహవాసాలు రాకపోతే వారు విశ్వాసులే కాదని దైవులు చెప్పినప్పుడు నేను ఆలోచించాను. ఆ మాట నన్ను ఆలోచింపచేసింది. మేము నిలబడతామా అని ప్రశ్నించుకుందాం. చివరిది అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ అధ్యాయం అంటేనే మనకేం గుర్తుకు వస్తుంది? ఆ సహవాసం గుర్తుకు వస్తుంది. చూడండి, 20వ అధ్యాయంలో ఆదివారం రొట్టె విరుచుటకు 7వ వచనం కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండను. మనం మాట్లాడితే అర్ధరాత్రి వరకు ఉంటారా? 45 నిమిషాలు అయితేనే వాచ్ చూస్తారు, గోడలు చూస్తారు. ఈయన ప్రసంగం ఎంతో వరకు చేశాడో తెలియదు. ఎందుకంటే మొన్నాడు ఆయన ప్రయాణం చేయాలి పరిచర్యలో. సరే చూడండి, మేము కూడిన మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు 5 ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి
గాఢ నిద్రపోయి. అంటే నువ్వు చెప్పుకుంటే చెప్పుకో వాక్యం, నాకెందుకు, నాకేం కావాలి, నిద్ర కావాలి, నిద్ర. లేరా సంఘాల్లో చల్లగా ఫ్యాన్లు వేసుకొని గొరకలు పెట్టేవారు ఉన్నారు, ఆరాధనకు వచ్చి నిద్రపోయేవారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వారందరికీ ఎవరు మూల పురుషుడు? హైతుకు. ఎక్కడ కూర్చోకూడదండి? ఎక్కడ కూర్చున్నాడు? ఎందుకు కూర్చున్నాడు? గాలి, గాలి, బయట శబ్దాలు, బయట చూడాలా, బయట ఎవరు చూడాలా? ప్రజల్లో కూర్చుంటే నువ్వు పడతావా? ఒకవేళ 12 ప్రజల్లో పెడితే ఎక్కడ పడతాడు? పక్కన మీద పడతాడు. వాని పక్కన ఎవరు కూర్చున్నా, ఐదు పక్కన కూర్చున్న వ్యక్తి మీద ఐదుకు పడతాడు. నేను కూడా ప్రయాణం చేస్తాంటే అప్పుడప్పుడు బస్సులలో చాలాసేపు భరిస్తాను నేను. అప్పటికే 2-3 సార్లు చెప్పింటే కాదు, ఇంకా నిద్రపోయి రాయరంగా నేనే దొరికిన అనుకొని స్తంభం మాత్రం ఉంటాను. నేను కూడా స్తంభం కదలదు కూడా. నేను నట్టు కూర్చోంటే ఏం చేయాలా? హిందూపురం వచ్చేంతవరకు కూడా ఆ వ్యక్తి బాగా నిద్రపోతాడు అనుకొని ఏం చేయాలి? నిద్రపోయాడు. దద్మూలంగా ఏమయ్యాడు? వాక్యం ఏం లేదు కదా, వాక్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆశ్రయాన్ని పోగొట్టుకున్నాడు. పేరుకు సహవాసం కోసం వచ్చాడు. ఇదినాళ్ళందరూ అంతే, చాలా మంది పేరుకు సంఘానికి వస్తామంటారు. అటువంటి బ్రదర్, మందిరానికి నా బ్రదర్ అని చెప్పుకునే దానికి ఆలోచన చేయండి. చూడండి, పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారమున్న జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడు ఎత్తపడాడు. 3వ అంతస్తు అంటే అప్పటికి మొత్తం ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, కింద గ్రౌండ్ ఫ్లోర్, 4. ఆ నుంచి జోగి కింద పడి ఏమయ్యాడు? చూడండి, చనిపోయిన వాడే ఎత్తబడను అంటే చనిపోయినాడు మొత్తానికి. దైవసేవకులు ఎప్పుడు కూడా ఆదరించాలండి. కానీ పౌలు ఏమంటున్నాడు చూడండి, ఎంత చక్కని మాట అంటున్నాడు. ఆడ ఏం చేశాడు? చనిపోయిన వాడే ఎత్తబడను అంటే స్థలంలో పన్ను చోట చచ్చిపోయాడు. తీసి ఏం చేసేవారు? ఎత్తుకున్నారు. ఎత్తుకుని ఎక్కడో చోట పెట్టారు. అది కూడా కింద పెట్టారు, అంటే పల్ల స్థలం కాకుండా. అయితే పౌలు చూడండి ఏం చేశాడు? అంతలో పౌలు కిందికి వెళ్ళి, అంటే పైనుంచి కిందికి దిగి వచ్చాడు. ఆ 3వ అంతస్తులోనే పౌలు ఉంటే ఈ వ్యక్తి బ్రతికేవాడు కాదు. ఈ వ్యక్తి బ్రతకాలంటే ఏం చేయాలి? పైన పౌలు కిందికి దిగాలి. నీవు నేను బ్రతకాలంటే పైన ప్రభు ఏం చేశాడు? దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు జీవాన్ని ఇచ్చాడు. పౌలు ఆ వ్యక్తి వరకు ప్రాణం పెట్టలేదు, కానీ మనల్ని బ్రతికించడానికి ప్రభు ఏం చేశాడు? ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చివరి లేచాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. తర్వాత చూడండి, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతిలో ఉన్నదని వారితో చెప్పాను. డిక్లేర్ ఏం చేశారు? అంతే. అప్పటికే గుంపు వచ్చి ఉంటారు. అందరు పట్టి పల్స్ను చూసి ఉంటారు. కానీ పోలేమన్నాడు తెలుసా? దైవసేవకులు ఎప్పుడు కూడా ఆదరించాలండి. నేనైనా ఎవరైనా తోటి విశ్వాసాన్ని ఆదరించాలి. పౌలు చూడండి ఏం ఆదరిస్తున్నాడో, మీరు తొందరపడకుడి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది రకరకాలుగా వ్యాప్తి అయిపోతుంది కదా, రకరకాలుగా అందరు చెప్తే తెలిసిపోతుంది, ఆందోళన గలిబిలి ఉంటుంది. కానీ పౌలు అన్నాడు, తొందరపడకుడి, అతని ప్రాణమతుల్లో ఉన్నదని వానితో చెప్పి, వారితో చెప్పాడు, మీరేం తొందరపడద్దండి, అతని ప్రాణమతంలో ఉన్నది. ఎందుకు చెప్పాడు చెప్పండి? అప్పటికాడు ఏడ్చిన వారు ఉంటారా ఉండరా? ఆ అబ్బాయి వచ్చాడంటే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చిండరా? వచ్చింటారు. మరి తల్లిదండ్రులు లేకపోతే పిల్లడైనా ఆసక్తి కలిగి వచ్చింటాడు వాక్యం కోసం. తల్లిదండ్రులు లేకపోయినా పిల్లలైనా వచ్చింటారు. పోనీ 5కి వచ్చారంటే 5 కాదు తెలిసిన వాళ్ళు ఉంటారు ఉండరు, అదనో చెబుదాం. వాళ్ళ అమ్మ నాయనలు ఎవరు రాకపోయినా 5కు తెలిసిన వారు ఎవరు ఒకరు ఉంటారు సహవాసంలో.
కనుక ఏం చేస్తున్నాడు, మీరు తొందరపడద్దండి అంటే సంధాయిస్తున్నాడు. అతని ప్రాణమతను ఉన్నదని వారితో చెప్పాను. ఎందుకు చెప్పాడు? బ్రతికినాడు అట్లబ్బా, ఏడ్చద్దని ఆదరించడానికి, సర్దమయ్యేదానికి చెప్పి తర్వాత ఏమన్నాడు చూడండి. అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చి అప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. పౌలు 3వ అంతస్తులో నుండి ఈ అబ్బాయి బ్రతికేవాడా? ఐతుకు యవనస్తుడు బ్రతికేవాడా? కాదు. ఐతుకు బ్రతకాలంటే పౌలు ఏం చేశాడు? పైన వాడు క్రిందికి దిగాడు, కవలించుకున్నాడు. ఆ అబ్బాయి యవనస్తుడు బ్రతికాడు, విశేషమైన ఆదరణ కలిగింది. పౌలు క్రిందికి రావడం వల్ల చనిపోయిన వ్యక్తి బ్రతికించబడ్డాడు. జక్కయ్య చెట్టు దిగడం వలన తను రక్షించుకోగలిగాడు. అబిగయీలు గార్జన దిగడం వలన తన కుటుంబాన్ని, తన భర్తను రక్షించుకోగలిగింది. రాజు సింహాసనం దిగడం వలన నేను ఏ పటలను రక్షించుకోగలిగాడు. పౌలు గారు మిద్దె నుండి దిగడం వలన చనిపోయిన ఐతుకు బ్రతికించబడ్డాడు. ఈ మధ్యాహ్న కాలం మన స్థితి ప్రశ్నించుకుందాం. మనం ఎలాంటి ఆలోచనలు ఉన్నాం? ప్రభుకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయా? దిగుదాం. ఉద్యోగం ఉంటే దిగాలి అంతే. నీకు ఉద్యోగం ముఖ్యమనుకుంటే ఉద్యోగం లేదు. శ్యాంబాబా చెప్పినట్టు వారు విశ్వాసులు కాదు. నేను చెప్పినట్టు కాదు. మీకు కావాలంటే నేను అది చిన్న ప్రాసెస్ చెప్పినాడు, యూట్యూబ్లో ఉంటుంది అంకుల్, లింక్ ఇవ్వచ్చు అని. నేను మీకు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. అది వేరే ఛానల్లో వచ్చింది. ఉద్యోగంలో దిగాలి, ప్రభు మీద ఆనుకోవాలి. ఆనుకునేవాడు ఎవరు? విశ్వాసి. యెషయాను చూశాం. నువ్వు ఆనుకోలేదు, ఉద్యోగాన్ని ఆనుకున్నావు అంటే నువ్వు విశ్వాసే కాదా? శ్యాంబాబు చెప్పినట్టు కరెక్టే, నువ్వు విశ్వాసి కాదు. ధనం మీద ఆనుకున్నావు అంటే కాదు. భోగవాక్యాల మీద అనుకుంటే కాదు. అబిగయీలు సమృద్ధైన ధనవంతురాలు, పెద్ద వ్యాపారవేత్త భార్య దిగింది. ఆమెకు అధికారం కానీ, ఉన్ని వ్యాపారం కానీ, ధనం కానీ అడ్డం రాలేదు. దావీదు దిగాలంటే దిగింది, దావీదు కాడికి రావాలంటే దిగింది. రాజ్యం అడ్డం రాలేదు, రాజు దిగాడు. నేను పైన ఉన్నాను కదా, ప్రసంగిస్తూనే ఉంటాను. నా పని లేదు. కొంతమంది చేస్తూనే ఉంటారు ప్రసంగం, పరిస్థితులు అర్థం చేసుకోకుండా. ఆ చనిపోయిన అంతా నాకేం పనిలే, మీరందరూ ఇల్లు కూర్చుండి నేను వాక్యం చెప్తానని క్రింద ఎద్దకుండా వాక్య పరిచయం చేస్తుంటే ఈ అబ్బాయి ఐతుకు బ్రతికేవాడా? కానీ పౌలు ఏం చేశాడు? ప్రభు అన్నాడు, ఏడ్చేవారితో ఏడవాలి, సంతోషించేవారితో సంతోషించాలి. ఆ సమయంలో అబ్బాయి పడి ఉండగా పౌలు ఇంకా విస్తరించి చెప్పాలని పౌలు ఉద్దేశం కాదు. వెంటనే దిగి వచ్చాడు, అబ్బాయిని కవలించుకున్నాడు. అబ్బాయి బ్రతికాడు. తద్వారా అందరికి విశేషమైన ఆదరణ కలిగింది. ప్రియులారా, నమ్మిన మనం దిగుదాం. ప్రభును ఆరాధించుటకు ఏదైనా అడ్డం ఉందంటే తొలగించుకుందాం. ప్రభుతో సమాధాన పడదాం, చక్క చేసుకుందాం. ప్రభు చేత ఆశీర్వదించబడదాం. ప్రభు మాటలు దేవునికి రంగించాను గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయల తండ్రి, ఈ మధ్యాహ్న కాలం మీరు మాకు ఇచ్చిన సందేశానికి వందనాలు. జక్కయ్య ఆశ ప్రభుని చూడాలనుకున్నాడు, ఇంట్లో చేర్చుకున్నాడు, ప్రభు అని ఆరాధించాడు, తను రక్షించబడ్డాడు, అబ్రహాం కుమారుడయ్యాడు. రక్షింపబడిన వ్యక్తిగా, కుటుంబంగా మేము చూస్తున్నాం. ఆయన దిగడం వల్ల ఇంత మార్పు.
మార్పులో ఈ విశ్వాస జీవితం ఉపయోగం లేదు. ఆయన కదిలించండి. అలాగే అబిగయీలు తన గార్ధం దిగింది, సాష్టాంగపడింది. అప్పుడు బాబు మిమ్మల్ని సాష్టాంగపడి ధనపరుస్తున్నాం. తన భర్తను కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. రాజు సింహాసనం దిగాడు, వస్త్రాలు మార్చబడ్డాయి, తగ్గించుకున్నాడు. ఉపవాస దినం చాటించాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, ఎంత ఆశ. దేవుని బ్రతిమాడుకోవాలి, ఎంత ఆశ. తద్మూలంగా ప్రభువా దేశానికి ప్రజలకు రావాల్సిన కీడును ఆయన తొలగించబడింది. కీడు చేస్తారన్న మీరు పశ్చాత్తాపం చెంది కీడు చేయలేదు, వారిని దీవించారు. స్తోత్రం. అలా రాజు తన రాజ్యాన్ని కాపాడుకోగలిగాడు, రక్షించుకోగలిగాడు. అలాగే పౌలు గారు ప్రసంగిస్తూ ఐతుకు క్రింద పడి చనిపోగా పౌల మిద్దె మీద నుండి దిగి వచ్చి, అనగా క్రిందికి వచ్చి ఐతుకును కవలించుకున్నాడు. ఆ అబ్బాయి బ్రతుకుట వలన అందరికీ విశేషమైన ఆదరణ కలిగింది. పౌలు గారు మళ్ళా తన పరిచయను కొనసాగించాడు. ఆరాధన కార్యక్రమం చక్కగా జరిగింది. స్తోత్రములు. కనుక మా ప్రభా, మేము ఆరాధనకు దూరం కాకుండా సహాయం చేయండి. మీ వాక్యం చేత ఎన్నిసార్లు మాట్లాడినా మా హృదయాలు కఠినమవుతున్నాయి. మేము మా ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం, మా పనులకే ప్రాధాన్యత ఇస్తున్నాం, మీకు ఇవ్వలేకపోతున్నాం. దయతో నన్ను మమ్మల్ని క్షమించండి. మా జీవితం అంతా మీరు అక్కడ వరకు లేక మా పోకడ వరకు మిమ్మల్ని కలిగి జీవించుటకు సహాయం చేయమని, మా బ్రతకంతట్లో మీకు ప్రతిస్థానం ఇచ్చుటకు సహాయం చేయమని, ఆరాధనకు, సహవాసానికి, ప్రార్థనకు ఏవైతే ఆటంకం ఉన్నాయో వాటిని తొలగించుకున్నట్టుకు మాకు జ్ఞానం దయచేయమని, మధ్యాహ్న కాలం మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీ పాదమును మొక్కుతూ సేవిస్తూ పూజిస్తూ మీ సమాధానంతో దేవుడితో పంపించమని, మా కొరకు తిరుగుగానే ఉన్న మాతో ముచ్చటించిన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు గారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.